గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. విజయ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. అష్ట కష్టాలు అని అంటుంటారు, అంటే ఏమిటి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. లోకల్లో కష్టం అంటే ఏదో మనం అనుకున్నటువంటి సమయానికి వాహనం దాటిపోవడమో, లేకపోతే మంచినీళ్ళు రాకపోవడమో, ఇవి కాదు. ఇవి తాత్కాలికమైన కష్టాలు. అష్ట కష్టాలు అంటే 8 కష్టాలు శాశ్వతంగా గుర్తుండిపోయేవి అని అర్థం. ఆశ్చర్యకరమైనది ఏమిటంటే, వివాహం చేసుకున్నారు, దంపతులు భార్యాభర్తలు అయ్యారు. ఈయన ఎక్కడో కలకత్తాలో ఉంటాడు, ఆవిడెక్కడో పొద్దుటూరులో ఉంటుంది. ఎంత కష్టం! ఒకళ్ళకొకళ్ళు ముఖానికి ముఖం ఎదురుబెదురుగా చూసుకుని వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేటువంటి అనుబంధం. భర్త యథార్థమైనటువంటి రోగి అయినప్పటికీ కూడా ప్రేమని చూపిస్తూ ఉంటే భార్యకి ఉండేటటువంటి ఆ ముఖంలోని ఆనందం, చక్కగా ప్రియంగా ప్రేమగా పలకరిస్తూ ఉండే ఆనందం అది వేరు. దగ్గరుండి కూడా అతడు అస్వస్థతతో ఉన్నా సరే భార్య ఇష్టపడుతూ ఉండడానికి కారణం ఇష్టం, ప్రేమ కనిపించడం. అది ఒక కష్టం. తర్వాత పరాన్నయాచనం. వాళ్ళందరూ ఇంట్లో భోంచేశాక ఎప్పుడు భోంచేస్తారో చూసి అంతా అయిపోయిన తర్వాత తినాల్సిన పరిస్థితి రావడం ఉందే, అది ఒక కష్టం. అది మరీ దారుణం కదా. వాళ్ళందరూ భోంచేయాలి, ఆగు అంటుంటారు వాళ్ళు. ఆకలిస్తూ ఉంటుంది, అడగలేడు తిండి. అది మరొక దారుణమైనటువంటి కష్టం. ఇంకో కష్టం ఉంది. ఇంకో ఊరు వెళ్ళమని యజమాని చెప్తాడు తప్ప వెళ్లేందుకు కావలసినటువంటి ఏ విధమైన దినభత్యము అంటే రోజుకి కావలసినటువంటి దాన్ని ఇవ్వడు. వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది, వెళదామంటే సాధ్యం కాదు, శరీరం సహకరించదు. ఆ స్థితిలో ఉండేటటువంటి కష్టం అది ఒకటి. తర్వాత భార్య భర్తతో చెప్పుకోలేనిది, భర్త భార్యతో చెప్పుకోలేనిది కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి, అది ఒకటి. తర్వాత తీరనటువంటి రుణం ఉండడం. తీరని రుణం. ఏదో దురదృష్టవశాత్తు మన తండ్రి మన తాత మన కోసమని ఏదో చేయాలని పాపం చేశారు, దురదృష్టవశాత్తు తీర్చలేక గతించారు, అది కాస్త మన నెత్తిన పడింది, అప్పుడు ఎంత కష్టం. తర్వాత అపనిందాచ. అబ్బో ఇదిగో ఈయన 2వ పెళ్లి చేసుకున్నాడండి, ఆవిడ సరైంది కాదండి. ఇవి విధవ మాటలు అన్నీ లోకంలో పడుతూ ఉంటాయి. ఇది తీవ్రమైనటువంటి అపనింద. నిజాన్ని నిరూపించగలిగిన వాళ్ళు ఎవడూ లేరు, అసలు యథార్థం కాదు, కానీ ఒక అపనింద. కృష్ణుడంతటి వాడి మీద వేశారు, శమంతకమణిని అపహరించేశాడు కాబట్టే సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు అనేవాడు శమంతకమణితో వెళ్ళి కనిపించడం లేదు. ప్రసేనుడిని చంపేసి శమంతకమణిని కృష్ణుడే పట్టుకుపోయి ఉంటాడు అని. మనం మానవులు ఎంత గొప్పవాళ్ళం అంటే, భగవంతుడంతటి వాడికి కూడా తాటాకుల్ని కట్టేసి వాడిని కూడా మనశ్శాంతి లేకుండా అపనింద పాలు చేయగలిగినంత గొప్పవాళ్ళం మనం. ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అష్ట కష్టాలు అని అంటారు. ఈ కష్టాలు ఎట్టి పరిస్థితిలోనూ దాటకుండా ఎవ్వడు ఉండడు, ఏదో ఒక కష్టానికి గురి అవుతాడు జీవితంలో. ధనిక ద్వారి నివాస దుఃఖదోగ్ధ్రీం. నాకు ఏమీ ఇవ్వద్దమ్మా. ధనవంతులైనటువంటి వాళ్ళ ఇళ్ల ముందు నిలబడి వాళ్ళని పొగుడుతూ ఏదైనా ఇస్తాడేమో అని ఎదురు చూసేటటువంటి దౌర్భాగ్య స్థితిని మాత్రం శిరసి మాలిక 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 నా నుదుటి మీద రాయకొని ప్రార్థించాడు కవి. అది ధనవంతుల ఇళ్ళ దగ్గర కూర్చుని అబ్బో నువ్వు ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు, లోపల వాడు ఉండి చవత వెధవ పనికిమాలిన వాడు అనుకుంటూనే ఓహో పొగుడుతూ ఉండడం, వాడు నిజం అనుకుని అలా ఉంటూ ఉండడం, ఇది దారుణం. అలాంటి స్థితి నా నుదుటికి రాయొద్దు, ఎంత స్పష్టంగా చెప్పాడు. అందుకని గమనించుకోవాలి, అష్ట కష్టాల్లో ఏదో ఒక కష్టమో ఇంకా మిగిలినటువంటి కష్టాలు పడకుండా ఉండే పరిస్థితి ఎవరికీ ఉండదు. అవి అష్ట కష్టాల్లో భాగం కాబట్టి తట్టుకోగలిగిన శక్తి కోసం పరమేశ్వరుని ప్రార్థించి నివారించుకోవాలి అనేది దానికి సమాధానం.